హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నిజంగా అప్పుడప్పుడు మనకండి ఎంత ఓపిక లేకపోయినా కొన్ని పనులకు నిజంగా మనస్ఫూర్తిగా ఆ పనులు చేయబుద్ధి అవుతుంది అన్నట్టు. దాంట్లో ఇది కూడా ఒకటి. స్టార్టింగ్లో అయితే నేను ఏం చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఇంతకంటే హ్యాపీగా ఏముంటుంది, ఇలాంటి పని మనం చేయాల్సిందే కదా అని చెప్పేసి అనిపించింది అన్నట్టు. అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క ఇవన్నీ చెప్తున్నావు, మరి ఎక్కడికి వెళ్తున్నావు అని అనుకుంటున్నారు కదా. నేను ట్రైనింగ్కి వెళ్ళాను, ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదండి. ఆ తర్వాత అండి ట్రైనింగ్ అయిపోయాక మాకు కొన్ని ఇచ్చారన్నట్టు, చిన్నగా ప్రాజెక్ట్ వర్క్ లాగా అనుకోవచ్చు. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, లేదు అంటే లేదు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అజబ్ గజబ్ క్లాత్ స్టోర్ అన్నట్టు. మేమైతేనండి బాలసదన్ పిల్లలకైతే డ్రెస్సులు కుట్టండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కుట్టండి, లేదు అంటే లేదు అని చెప్పేసి అన్నారు అన్నట్టు. ఇంకా ఇంత మంచి అవకాశం వస్తుందా అని చెప్పేసి నేనైతే ఓకే అని చెప్పేసాను. బట్ నాకైతే అస్సలు ఓపిక లేకుండే. లాస్ట్కి అయితే పర్వాలేదు నేను చేస్తా అని చెప్పేసి అనుకున్నాను. ఒకటే చేద్దామని ఫస్ట్ అనుకున్నాను, అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్యాబ్రిక్ కోసం అజబ్ గజబ్ క్లాత్ స్టోర్ అండి, చాలా బాగుంటుంది. దాంట్లో నేను ఎప్పుడు కొంటూనే ఉంటాను. ఈసారి కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అనిపించింది. మసీద్ ఆపోజిట్లోనే మసీద్ ఫ్రంట్ వైపున ఉంటుంది అన్నట్టు, ఆపోజిట్లోనే ఉంటుంది. మీరు ఎవరైనా లోకల్లో ఉంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా ఇలా క్లాత్లు చూపించాలి, ఇంకా ఏమన్నా చూడాలి అనుకుంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. అయితే పిల్లలకు ఫ్రాక్లు డిజైన్ చేయండి ఫస్ట్ వచ్చేసి, ఏమంటారు దాన్ని, పంజాబీ డ్రెస్ డిజైన్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఓకే, ఒక శారీ తీసుకుంటే కాటన్ ఫుల్ పంజాబీ డ్రెస్, దానికి మా కంపల్సరీ అయితే చున్నీ ఉండాలి అని చెప్పేసి అన్నారు అన్నట్టు. అందుకని చెప్పేసి నేను అయితే షాపింగ్కి వెళ్ళాను. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 7 to 8 years బేబీ ఫ్రాక్ కుట్టండి అని చెప్పేసి అన్నారు అన్నట్టు. సరే, నాకు అసలు ఓపిక లేకుండే ఒకటన్నా కుడదామని చెప్పేసి ఈ విధంగా అయితే ప్యూర్ కాటన్ అండి. ఈ విధంగా కొంచెం పిల్లలకు ఇలాంటి మరకలు పడ్డా కూడా కనిపించకూడదని బ్లాక్ కొంచెం మిక్స్డ్ ఉన్న కలర్ ఈ విధంగా అయితే తీసుకున్నాను. 4 మీటర్ తీసుకున్నాను. మిగతా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండే. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. అక్కడ నుంచి తీసుకొని ఇంకా చూసే ఓపిక లేకుండా మేము టవర్ సర్కిల్ ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ లావణ్య సర్వపిండి సెంటర్ ఉంది కదా, అక్కడైతే సర్వపిండి కంపల్సరీ తీసుకుంటామండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మళ్ళీ సర్వపిండి తీసుకుని అక్కడ నిలబడి తినే ఓపిక కూడా లేకుండే నాకు. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయ్యామన్నట్టు. చూసారు కదా మా కరీంనగర్ టవర్ సర్కిల్ ఎంత బాగుందో. చూడ్డానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్ళినప్పుడు అలా తప్పకుండా వీడియో తీసుకుంటూ ఉంటాను అన్నట్టు. మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వస్తుంటే మా వారు అన్నారు, ఇంకేమైనా చూస్తావా మరి అని చెప్పేసి. బట్ నాకైతే ఓపిక లేదు, నీకేమైనా పనులు ఉంటే తొందర చేసుకోమని చెప్పేసి అన్నాను. ఇక్కడ వచ్చేసి మా వారి వాచ్ కొంచెం పాడైంది, అంటే సెల్స్ పోయినట్టున్నాయి. ఇక్కడ ఇస్తున్నారు, దాదాపుగా ఆ షాప్లోనే ఇస్తారు, బట్ షాప్ పేరు నాకు కూడా ఐడియా లేదు. అక్కడ నుంచి వాచ్ కూడా బాగా చేయించుకొని అక్కడ నుంచి రిటర్న్ అవుతుంటే మన టవర్ సర్కిల్లో అండి కవిత షాప్ కూడా ఓపెన్ అయింది, షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. ఈ మధ్యలో నేను అసలు అటు వెళ్ళడమే తగ్గిపోయింది కాబట్టి చెప్తున్నాను అన్నట్టు. ఈ విధంగా అయితే నేను ఫ్రాక్లు డిజైన్ చేస్తున్నాను. అది కూడా మా ట్రైనింగ్ సెంటర్ నుంచి ఇచ్చిర్రు అన్నట్టు. బట్ మీకు ఓపిక ఉంటే చేయండి, లేదు అంటే అది పెట్టేసేయండి అని చెప్పేసి అన్నారు. నేనైతే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి, కాటన్, ప్యూర్ కాటన్ 4 మీటర్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే ఉంది ఫ్యాబ్రిక్. క్లాత్ అయితే బండ సూపర్ ఉందండి. క్లాత్ ఎంత బాగుందంటే ఏ సీజన్లో అయినా. ఇంకొకటి మా చెల్లి కూడా తీసుకొచ్చింది చీర, తను కూడా చేస్తా అని చెప్పేసి. స్టిచ్చింగ్ అయినాక చూపిస్తాను. ఈ చీర మా చెల్లె చేస్తుందంట, తను స్టిచ్చింగ్ చేస్తాడట. ఇది జార్జెట్ శారీ, దీంట్లో లైనింగ్ పెడితే చాలా బాగుంటుంది ఫ్రాక్ అనేది. ఇదొకటి. ఇప్పుడైతే మీరు ఫుల్ వీడియో చూసేసేయండి. నేను ఓవరాల్గా ఫ్రాక్ ఎలా డిజైన్ చేస్తాను అనేది ఫుల్ వీడియో పెడతాను. ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ నేను ఎడ తీసుకున్నాను ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఓకే, మరి ఇప్పుడు కటింగ్ చూసిద్దాము మరి. 7 to 8 years బేబీది ఫ్రాక్ అనేది కుడుతున్నాం. ఇక్కడ వచ్చేసి బాడీ కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండే. నేను చెప్తున్నాను కదా, పిల్లలకు మరకలైనా కూడా ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి కొంచెం మిక్స్డ్ కలర్ తీసుకున్నాను. నాకు కూడా నచ్చింది, ప్యూర్ కాటన్ అన్నట్టు. పైన బాడీ వచ్చేసి నేను 11 inches తీసుకున్నానండి. 8 years బేబీకి, 8 నుంచి 7 years బేబీకి ఈజీగా పడుతుంది అన్నట్టు. ఆ విధంగా అయితే తీసుకున్నాను నేను ఈ విధంగా. 26 వచ్చేసి నడుము లూజు, హైట్ వచ్చేసి 11 inches అన్నట్టు. షోల్డర్ వచ్చేసి నేను 2.5 inches షోల్డర్ అంటే నెక్కు పెడుతున్నాను. అదేవిధంగా 2.5 వచ్చేసి షోల్డర్ పెడుతున్నాను. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. దీనికి మేము మార్కింగ్ క్లియర్గా కనిపించట్లేదు, అందుకని చెప్పేసి ఓవరాల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓవరాల్గా ఫ్రాక్ లెంత్ వచ్చేసి 36 అండి. సింక్ అవుతుందని చెప్పేసి 1 inch ఎక్స్ట్రా పెట్టాను నేను, ఎందుకంటే ప్యూర్ కాటన్ కదా, పిండిన కొద్దీ బట్ట కూడా చాలా చిక్కగా అవుతుందట. ఆ విధంగా కొంచెం 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాటన్ ఫ్యాబ్రిక్ ఏమైనా డిజైన్ చేసినప్పుడు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు
చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సంక డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, ఫ్రంట్ నెక్ వచ్చేసి అండ్ 4 ఇంచెస్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా అయితే రౌండ్. అసలు మార్కింగ్ ఏ మాత్రం కనిపించట్లేదు, అందుకే కొంచెం ఫాస్ట్ పెట్టేశాను. మీకు కూడా కొంచెం ఓవరాల్గా చెప్తే బాగుంటుంది అనేది. అండ్ ఇంకొకటి అండి, మన వీడియోస్ ఇట్లా షాపింగ్ వీడియోస్ మన కరీంనగర్లో ఎక్కడ ఏం దొరుకుతుంది అండ్ ఎక్కడ ఫ్యాబ్రిక్ బాగుంటుంది, ఇలాంటి వీడియోస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా అవి కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను చేస్తాను. లేదు అంటే మన వర్కే మనం చూసుకుందాం. బట్ వారానికి ఒక రోజు ఎక్కడ మనకు మంచి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది, ఎక్కడ మంచి మనకు రీజనబుల్లో వస్తుంది, ఇలాంటి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. లోకల్లోనే ఉంటాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు నాకు. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు పెడుతున్నానండి. సింపుల్గా అండ్ నీట్గా కనిపించాలి ఫ్రాక్ అన్నట్టు బుట్ట చేతులు పెడుతున్నాను. అండ్ 7 ఇంచెస్ హ్యాండ్స్ అంటే పొడవు తీసుకున్నాను. ఈ విధంగా పైన బాడీకి వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింది వైపున వచ్చేసి అంటే లెహెంగాకి వచ్చేసి నేను 25 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇంకా కింది వైపున కుచ్చులు యాడ్ చేద్దామని చెప్పేసి అండ్ ఇంకో 4 ఇంచులు తక్కువ కట్ చేసుకున్నాను. మొత్తం ఓవరాల్గా ఫ్రాక్ లెంత్ వచ్చేసి మనకు 36 ఇంచెస్ రావాలి. అందుకని చెప్పేసి నేను 4 ఇంచెస్ కింద కుచ్చులు యాడ్ చేద్దాం అనుకున్నాను. కొంచెం మంచి లుక్ కనిపిస్తుంది కదా, కొంచెం పని ఎక్కువ పెరుగుతుంది, పర్వాలేదు. బట్ చేద్దామని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ వస్తే అది ఎంత పని అనేది చూసుకోను. ఈ విధంగా అయితే నేను కటింగ్ అనేది చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నెక్ కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ వేసేసాను, కొంచెం లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా స్క్వేర్. ఫ్రంట్ వైపున వచ్చేసి రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటే మనం బ్యాక్ ఫ్రంట్ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. యాక్చువల్లీ నాకు ఓపిక ఉంటే ఇంకా డిఫరెంట్ క్లాతెస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. చాలా క్లాతెస్ ఉండేయండి అక్కడ. బట్ చెప్పాను కదా, అసలు మొన్న ట్రైనింగ్ అయినప్పటి నుంచి కొంచెం నీరసంగానే ఉండే బాడీ, అందుకని చెప్పేసి ఓకే చేద్దాం. నేను స్టార్టింగ్లో అయితే ఏం చేద్దాంలే అన్నట్టు అనిపించింది. బట్ ఇంత మంచి అవకాశం వల్ల రాదు కదా అని చెప్పేసి ఓకే అన్నాను. అండ్ ఇంకొకటి అండి, ఈ ఫ్రాక్లన్నీ డిజైన్ అయ్యాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఎన్ని ఫ్రాక్లు డిజైన్ చేశాను, అసలు ఏమేమి డిజైన్ చేశాను అనేది. బట్ నాకు ఓపిక లేకపోయినా 1కి 2 ఎగస్ట్రానే చేశాను, కానీ తక్కువ అయితే ఏమీ చేయలేదు. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో పెడితే మొత్తం లెంతీ అవుతుంది అండ్ మీకు కూడా కరెక్ట్గా అర్థం కాదు కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇక్కడ ఫ్రాక్ ఎక్కడ తీసుకున్నాను, ఏ విధంగా డిజైన్ చేస్తున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను అన్నట్టు ఈ విధంగా అనేది. అండ్ మనం అప్పుడప్పుడు ఓపిక లేకపోయినా కొన్ని పనులకైతే మనకు శాంతిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క డ్రెస్ అమౌంట్ తీసుకునే కుట్టుతాను కదా నేను దాదాపుగా, అంటే మన వల్ల ఓకే చూసి తీసుకుంటాను. కానీ ఫస్ట్ టైం ఇట్లా ఫ్రీగా కుట్టడంలో కూడా, ఇది కూడా ఫ్యాబ్రిక్ తెచ్చుకొని అండ్ మనం బయటికి వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకొని ఇలా కుట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్లాత్లో ఏదైతే డార్క్ కలర్ ఉందో ఆ కలర్తోనే ఈ విధంగా పైపింగ్ వేద్దామని చెప్పేసి అనిపించి ఈ విధంగా అయితే క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. అండ్ అది కూడా కాటనే తీసుకున్నాను నేను, బట్ థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను, కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి నార్మల్ పైపింగ్ అనేది ప్లెయిన్ తీసుకున్నాను క్లాత్, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా అనిపిస్తేనే లుక్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దాంట్లో అంటే బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్లో అక్కడక్కడ రెడ్ ఉంది కదా, రెడ్ అంటే మెరూన్ మిక్స్డ్ రెడ్ ఉంది కదా, అందుకని చెప్పేసి మెరూన్ మిక్స్డ్ రెడ్ తీసుకొని నేనైతే ఈ విధంగా పైపింగ్ అనేది యాడ్ చేసేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ విధంగా పైపింగ్ బ్యాక్ సైడ్న జిప్పు పెడదాం అనుకున్నాను, బట్ జిప్పు కంటే ఇంకా లైఫ్ ఇచ్చేది మనకు ఉక్సులే అన్నట్టు, అందుకని చెప్పేసి ఉక్సులకి వెళ్ళిపోయాను ఈ విధంగా అయితే. అండ్ నేను ఫ్రాక్స్కి జిప్పు పెట్టడం చాలా తక్కువ, అది మళ్ళీ స్టక్ అయింది అనుకోండి, జిప్పు ఫెయిల్ అయితే గదొక్క తలకాయ నొప్పి, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నేను అండ్ నార్మల్గా మనకు ఉక్సులకే వెళ్ళిపోయాను. ఇలా డిజైన్ చేస్తాను అంటే మేడం వాళ్ళు అన్నారు, మీకు ఓపిక ఉంటే చెయ్యండి అమ్మా, లేదు అంటే లేదు, బట్ మీ ఓపికని బట్టి ఉంటుంది అంతే అని చెప్పేసి అన్నారు. నేను మేడంని కూడా వీలైతే అడుగుతాను, మరి నేను కూడా రావచ్చా మేడం అని చెప్పేసి, అంటే డ్రెస్సులు పంచడానికి వాళ్ళు వెళ్తారు కదా, అప్పుడు వీళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్తాను, పిల్లలందరినీ కలుస్తాను. అండ్ చూద్దాం, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు అసలు, ఇలా పిల్లల్ని కూడా ఎప్పుడు కలవలేదు అన్నట్టు. నాకు అవకాశం వస్తే మాత్రం మిమ్మల్ని కూడా అంటే చూపిస్తాను మీకు కూడా అందరికీ. అదేవిధంగా నేను కూడా వెళ్తాను, ఎందుకంటే కొన్ని మనకు తెలిసిన కొద్దీ తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నట్టు. బట్ ఇలాంటి విషయాల్లో ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవి డ్రెస్సులన్నీ కలెక్టర్ మేడం వరకు కూడా వెళ్తాయటండి, అందుకని చెప్పేసి మీరు ఎలా డిజైన్ చేస్తారు, మీకు ప్రత్యేకత ఎలా డిజైన్ చేస్తారు అనేది చేసుకొని తీసుకురామని చెప్పేసి అన్నారు. కొంతమందికి జూబ్లాలు, మొన్న మేము స్టిచ్చింగ్ చేసాం కదా, జబ్లాస్ అండ్ మన క్యాప్స్, కుల్లాలు, చిన్నపిల్లలకు
మూలాలు అలాంటి అన్ని డిజైన్ చేసుకోరండి. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి అప్ప చెప్పారు అన్నట్టు. ఇప్పుడు కొంతమందికి ఏమో పంజాబీ డ్రెస్ కుట్టుకోరమంటే, కొంతమందికి ఏమో ఇట్లా ఫ్రాక్స్, కొంతమంది ఏమో అబ్బాయిలకు డ్రెస్సులు అనేది అట్లా కుట్టుకొని తీసుకురండి అని చెప్పేసి అన్నారు అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అంటే బెలూన్ హ్యాండ్స్ తయారు చేస్తున్నాను. బాహుబలి హ్యాండ్స్ కాకుండా మన లాంగ్ బెలూన్ హ్యాండ్స్ ఉంటాయి చూడండి, అవి అయితే పిల్లల ఫ్రాక్కి చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నాను అన్నట్టు. పై వైపున 4-5 కుచ్చులు, అదేవిధంగా కింది వైపున 4-5 కుచ్చులు వచ్చేటట్టు పెడుతున్నాను. ఇవన్నీ ఈవినింగ్ టైంలోనే చేశాను, ఇంకా మిగతాయి కూడా ఈవినింగ్ టైంలోనే చేశాను ఎక్కువగా. అండ్ ఈ మధ్యలో కొంచెం అలసటగా కూడా ఉంది అని చెప్పేసి చెప్పాను కదా, ఈ మధ్యలో మళ్ళీ చెక్ చేయించుకోవాలి బ్లడ్. నాకు కూడా అప్పుడప్పుడు చాలా తగ్గిపోతుందండి, అందుకే కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ నా వాయిస్, నా బాడీ అట్లా హైట్గా అనిపిస్తుంది, కానీ లోపల చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. బట్ ఇట్లా వర్క్ మీద కూర్చుంటే అవి ఏం అనిపించదు, అట్లా అప్పటికప్పుడు అట్లా మర్చిపోయి మిగతా పనులన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. అండ్ ఇంకా నేనైతే కస్టమర్ ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ చెయ్యాలి ఇక మెల్లమెల్లగా. ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి అందరికీ కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి. మా కస్టమర్స్ అందరు చాలా మంచోళ్ళండి, నిజంగా చెప్తున్నాను. నేను ఎంతగా అర్థం చేసుకుంటారో. కొంతమంది ఉండే వాళ్ళు వాళ్ళని ఏం చేయలేము, ఇక మనం వదిలిపెట్టేశాను కూడా. ఈ ఒకళ్ళని అట్లా పట్టుకొని అండ్ ఈ ఒకళ్ళ గురించి మాట్లాడడం కంటే ఇంకా మన వర్క్లో మనం పైన మనం కాన్సంట్రేషన్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి అనుకుంటాను నేనైతే. అండ్ ఇలా అన్నట్టు మొత్తానికైతే ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నాను. బట్ నాకైతే ఫుల్ హ్యాపీ. అండ్ మా వారిని కూడా ఇంకా నా కోసం అయితే 1-2 సార్లు ఆలోచించకుండా తీసుకుంటానేమో, కానీ ఇక్కడైతే ఫ్యాబ్రిక్ ఓకేనా అని అడిగి మరీ తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఫ్యాబ్రిక్ అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నాకైతే బాగా నచ్చింది, అండ్ కాంబినేషన్ కూడా బాగుంది కదా అని చెప్పేసి అనిపించింది. పిల్లలకు ఫ్రాక్లకండి ఇలాంటి మోడల్స్ ఉంటేనే బాగుంటుంది. ఎంత మంచి కలర్స్ అట్లా కనిపిస్తే అంత లుక్ ఉంటుంది అన్నట్టు. పెద్దవాళ్ళకైతే ఎంత సింపుల్ ఉంటే అంత బాగుంటుందో, చిన్నపిల్లలకు డిఫరెంట్ కలర్స్తో అలా డిజైన్ చేస్తే పిల్లలకు బాగుంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి అండ్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా వీలుంటే ఇంకోసారి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా మా తమ్ముని పాపకు, అదేవిధంగా మా చెల్లె వాళ్ళ పాపకు అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా నాకైతే ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే నాకు టైం కుదరక అలా పెండింగ్ అవుతూ ఉన్నాయి. నాయి కూడా ఎన్ని డ్రెస్సులు ఉన్నాయంటే నిజంగా చెప్తున్నాను. మా పాప అయితే అప్పుడెప్పుడో తీసుకున్నాను, అవి కూడా ఇంకా చెయ్యలేదు. మా పాప అంటూనే ఉంది, మమ్మీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరి స్టార్ట్ చేయకముందే నాయి కంప్లీట్ చేయొచ్చు కదా మమ్మీ అని చెప్పేసి. అప్పట్లో కొన్ని చేశాను, ఇంకా మిగతా అన్నీ అలాగే ఉన్నాయి అన్నట్టు. ఇవి చేస్తాను, ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేస్తాను. ఇక టైం కుదిరినప్పుడల్లా కొన్ని చేస్తూ ఉండాలి, అలా అయితేనే అయితే, లేదంటే కావు. నేను కూడా కొన్ని షారీస్ బ్లౌజులు అన్నీ తెచ్చుకున్నాను, కానీ అవి కూడా అట్లనే పక్కకు పెట్టాను. అవి కూడా డిజైన్ చేసుకున్నప్పుడు చూపిస్తాను. ఒక సిస్టర్ మొన్న అడిగారు, సిస్టర్ మీ ఫ్రంట్ అంటే మొన్న బ్లాక్ శారీ వేసుకున్నాను కదా, దాన్ని బ్లాక్ శారీ బ్లౌజ్ ఒకటి ఫ్రంట్ వైపున ఎలా వేసుకున్నారు, నెక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి అని ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, ఉంది మన ఛానల్లో. ఒకవేళ లేకపోతే నేను తప్పకుండా వీడియో చేస్తాను. అది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫ్రాక్ పై వైపున అంతా బాడీ రెడీ చేసుకున్నాము. కింది వైపున కుచ్చుల కోసం, కుచ్చులకైతే నిజంగా చెప్తున్నాను, అది మనదయ్యా వేరే వాళ్ళదా అని కాదు, చాలా టైం పడుతుంది. కింది వైపున మొత్తం ఫోల్డ్ చేసుకొని నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కుచ్చులు అనేది స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఎంత చూసారు కదా, మనం పైవైపున అంటే మన లెహంగాకి ఎంత అయితే క్లాత్ తీసుకున్నామో దానికి డబుల్ తీసుకోవాలన్నట్టు కుచ్చులకు. అలాంటప్పుడు చాలా టైం పడుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇట్లా కొంచెం తీసుకుంటే చిన్న పావు ఇంచుతో ఇలా 1 ఇంచు గ్యాప్తో పావు ఇంచు ఇలా కుచ్చులు వేసుకుంటూ వెళ్తున్నాను అన్నట్టు. అలా అయితే తొందరగా అవుతుంది. కొంచెం లేదు జార్జెట్ క్లాత్ ఉంటే కొంచెం ఇట్లా లాగి ముందుకు నూకుతూ ఉంటే ఇంకా కొంచెం కుచ్చులు డిఫరెంట్గా వస్తాయి అన్నట్టు. బట్ కాటన్ క్లాత్కి అంటే అది లేదు అన్నట్టు, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇలా వచ్చేసింది మొత్తం. ఆ తర్వాత పై వైపున అయితే కుచ్చులు రెడీ చేసుకోవాలి. మనం లైనింగ్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం టైం తక్కువ. లైనింగ్తో కుడితే చాలా టైం పడుతుంది అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, 1 సైడ్ మాత్రమే ఓపెన్ పెడుతున్నాను, 1 సైడ్ చిన్నగా ఓపెన్ ఇస్తున్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనము 4 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కాబట్టి మంచి గేర్ అయితే వచ్చిందండి. 3 మీటర్లు కూడా అవుతుంది, బట్ నాకు కొంచెం క్లాత్ అయితే మిగిలింది. బట్ ఏం చేస్తాము, పక్కకు పెట్టేసాను. ఇంకా దేనికన్నా యూజ్ అవుతుంది కదా, కాటన్ కదా, వేస్టేజ్ ఏం పోదు. అవసరం ఉంటే ఇంకా కొంచెం క్లాత్ పట్టుకొచ్చి నా మేనకోడలికి ఫ్రాక్ కుట్టడమో లేదంటే అమ్మకి బ్లౌజ్ కుట్టడం అట్లా చేస్తాను. ఆ క్లాత్ ఏం వేస్ట్ చేయను, కానీ క్లాత్ అయితే మిగిలింది. బట్ 3 మీటర్ తీసుకొస్తే కరెక్ట్ సరిపోయేది. నేనైతే ఓకేలే, గేర ఏమాత్రం తగ్గద్దు కదా అని చెప్పేసి 4 మీటర్ తీసుకున్నాను. 3 మీటర్లో అయితే ఈజీగా అవుతుంది అని చెప్పేసి మీరు కూడా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే 7 to 8 years బేబీకి మీరు ఒకవేళ ఫ్రాక్ డిజైన్ చేయించుకుంటే 3 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. మీకు గేర్ ఎక్కువ కావాలంటేనే 4 మీటర్ లేదంటే 3.5 అన్న తీసుకోండి, కానీ 4 మీటర్ అయితే గెస్ట్ అవుతుంది. నాకు తెలిసి అయితే ఆల్రెడీ డిజైన్ చేశాను
కాబట్టి చెప్తున్నాను. ఇక నేనైతే కొంచెం మిగిలింది కదా పక్కకు పెట్టేశాను. లేదంటే సేమ్ క్లాత్ తీసుకొచ్చి అమ్మకి బ్లౌజ్ అన్న కుట్టేస్తాను, బాగుంటుంది, చాలా వాటికి మ్యాచ్ అవుతుంది. మనం కూడా హై నెక్ బ్లౌజ్ కుట్టుకున్నాం అనుకోండి, వేరే వాటికి ఇంకా వేరే షారీస్కి కూడా వేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్ అన్నట్టు. అండ్ కలంకారీ మిక్స్డ్ ఉంది కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఈ విధంగా అయితే నేను అంటే సైడ్ ఫినిషింగ్ అంటే ఇచ్చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రాక్ అయితే ఓవరాల్గా దగ్గర పడ్డట్టే ఈ విధంగా అయితే నేను డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఇక్కడ చూడండి, దీనికి డోరీస్ కూడా యాడ్ చేశాను. ఇంకా డిఫరెంట్ పెట్టడం కంటే ఆల్రెడీ మొత్తం ఇట్లా ఫ్లవర్ వచ్చింది క్లాత్ కాబట్టి నేను జస్ట్ సింపుల్గా కుట్టాను. ప్లెయిన్ క్లాత్ అయితే మనం డిఫరెంట్గా ఏమైనా డిజైన్ చేయొచ్చు, బట్ ప్లెయిన్ క్లాత్ కాదు కదా ఇది, అందుకని చెప్పేసి నెక్ సింపుల్ ఇచ్చేసాను. హ్యాండ్స్ కొంచెం బాహుబలి హ్యాండ్స్ అంటే బుట్ట చేతులు ఇచ్చేసి అదేవిధంగా కింది వైపున కుచ్చులు అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ట్రెండింగ్ అంతా కుచ్చులే ఉంది కదా, అందుకని చెప్పేసి కుచ్చులు యాడ్ చేశాను. ఈ విధంగా నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ చేసుకోండి. నేను ఎన్ని ఫ్రాక్ కుట్టాను, ఏమేమి కుట్టాను అనేది ఫుల్ వీడియో అయితే చెప్తాను, అంటే చూపిస్తాను అన్నీ. మీరైతే అసలు వీడియో స్కిప్ చేయకండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇలాంటి పిల్లలకు మనం కూడా హెల్ప్ చేయాలనేది నా చిన్న ప్రయత్నం. ఏదో నేను చేశాననేది అండ్ పెద్దగా ఏదో నేను గొప్పగా చేశానని చెప్పుకోవడానికి అయితే కాదు. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.